హే హాయ్ గుడ్ ఈవినింగ్ భయ్యా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మనం చార్మినార్కి అయితే వెళ్తున్నాం కొత్త కంటెంట్ తోటి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్. హలో హాయ్ నమస్తే ఆదాబ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు భయ్యా? మనమైతే బిందాస్తున్నాం భయ్యా. ప్రస్తుతానికి మనం ఉంది అమీర్పేట్లో. టైం వచ్చేసి 8:39 అవుతుంది అనుకుంటున్నా. 9 ఓకే. రీజన్ ఏంది నైట్ టైంలో వెళ్ళడానికి అంటారా? నైట్ టైంలో వెళ్ళడానికి రీజన్ ఉంది. ఏందంటారా భయ్యా, మన ముస్లిం భయ్యాలది రంజాన్. ఇది రంజాన్లో ద బెస్ట్ ఏంటి? హైదరాబాద్కి షాన్లో ఏముంది ప్రస్తుతానికి స్పెషల్ ఏంటి చెప్పుకోండి. ఎనీ గెసెస్? హలీం భయ్యా, హలీం. అరే బెస్ట్ హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయిరా తినడానికి బెస్ట్ అంటే? ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాదీ బిర్యానీ, ఇంకా రంజాన్ మాసంలో గుర్తొచ్చేది హలీం. ఇవన్నీ ఎలా మర్చిపోతాం భయ్యా? హైదరాబాద్కి షాన్ కదా అవి భయ్యా. హలీం అన్ని ప్లేస్లలో తినడం వేరు, చార్మినార్లో పిస్తా హౌస్లో తినడం వేరు. ఏమంటారు? అవునా కదా? చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినాం భయ్యా హైదరాబాద్లో. ఆ మాత్రం టేస్ట్ తెలియకపోతే ఎట్లా మనకి? హలీం ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ తింటే బాగుంటుంది, ఎక్కడ కాస్ట్లీ ఉన్నా రుచిగా ఎక్కడ ఉంటుందో మనకు తెలిసిందే కదా భయ్యా. మోర్ ఓవర్ హైదరాబాద్లో నైట్ టైంలో అంటే మామూలుగా నేను వీడియోస్ తీస్తున్నాయి అన్నీ డే టైంలో ఉన్నాయి కదా. మార్నింగ్ డే మొత్తం చూసి బోర్ అయిపోయి ఉండొచ్చు మీరు. జస్ట్ నైట్ టైం ఒక్కసారి ఇలా చూసేసుకొని చూడండి ఎలా ఉంది నైట్ టైం వ్యూ అనేది. ఇది మనం ఉన్నది అమీర్పేట్, చాలామందికి తెలిసే ఉంది. ఇదంతా షాపింగ్ మాల్. ఇది పక్కన ఏవైతే ఉన్నాయో అన్నీ షాపింగ్ మాల్సే భయ్యా. ఇది మార్నింగ్ కాదు, 11 o'clock నుంచి, మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 11 వరకు బిజీగానే ఉంటుంది. మాటలు ఒక్కొక్కసారి ఫాస్ట్గా మాట్లాడాలనుకుంటాం కానీ తొందరగా రోల్ అవ్వవు. ఇంకేదో మాట్లాడాలనుకుని ఇంకేదో మాట్లాడుతున్నాం. వావ్ భయ్యా, నైట్ టైంలో విజన్ అయితే భలే అనిపిస్తుంది భయ్యా అసలు డే టైం కన్నా. ఎందుకంటే ఇట్ మైట్ బీ రీజన్స్ ఆఫ్ లైటింగ్స్ ఉండొచ్చు, ఇంకా వాళ్ళు చేసే డెకరేషన్ ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ నైట్ టైం అయితే చాలా సూపర్గా ఉంటుంది అసలు. మనమైతే అమీర్పేట్ క్రాస్ చేసి జస్ట్ పంజాగుట్టకి హెడ్డింగ్ అవుతున్నాం భయ్యా. నేను వెళ్తుంది మోరోవర్ చార్మినార్కి. ఓకే, అక్కడ టేస్ట్ అనేది చేద్దామని. యాక్చువల్గా ఇంటి దగ్గర మనం ఉండే ప్లేస్లో లోకల్లో అయితే మనం ఎలాగో తింటాము, బట్ అక్కడ తినడం వేరు, మన ఇంటి దగ్గర కూడా తినడం వేరు కదా. సో ఏం భయ్యా అంత దూరం వెళ్ళాలి తినడానికి అంటే భయ్యా టేస్ట్ గురించి అయితే తప్పదు ఒక్కొక్కసారి, అవునా కదా? ఈ చాలామందికి అలవాటు అయ్యి ఉండొచ్చు. అంటే టేస్ట్ ఎక్కడ బాగుంటున్నా ఎంత దూరం ఉన్నా మన వాళ్ళు వెళ్తారు. మన వాళ్ళు క్రేజీ భయ్యా అసలు హైదరాబాద్ వాళ్ళు. అస్సలు తగ్గరు అసలు టేస్ట్ విషయంలో అయితే భయ్యా. చాయ్ తాగడానికనే మేము ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి సంగారెడ్డి, సదాశివపేటకి వెళ్ళిపోతాం కారులో. ఇది జస్ట్ మనకు దగ్గరనే కదా, పిస్తా హౌస్ చార్మినార్ మనకు దగ్గరనే కాబట్టి జస్ట్ ఒకసారి లుక్ వేద్దామని, ఆ టేస్ట్ చేద్దామని వెళ్తున్నాం మనమైతే. ఏం భయ్యా నైట్ టైంలో కూడా క్రౌడ్ ఉంది. దీనమ్మ బడవా. మార్నింగ్ అనుకుంటే ఈవినింగ్ కూడా క్రౌడ్ నాకు తెలిసి. ఇంకా ఈ టైంలో ఈ బస్సెస్ ఉంటాయి కదా, విలేజెస్ బస్సు,
ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళడం కానీ, ఇంకో విలేజెస్కి ఇంకో డిస్టిక్కి వెళ్ళడం కానీ, ఈ బస్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా నైట్ టైంలో. ఆ హడావిడి ఎక్కువ ఉంటుంది ఈ నేషనల్ హైవేలో. ఎంతమందికి గుర్తుంది మెరిడియన్ హోటల్? ఇది ఒకప్పుడు, ఇప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉంది. ఫేమస్ బిర్యానీకి. ఓకే, ఓ మై గాడ్, సిగ్నల్ పడింది. వెళ్ళిపోదాం అనుకున్నాము, సిగ్నల్ పడింది. ఓ మై గాడ్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనము ఫాస్ట్గా వెళ్ళే అంటే మూమెంట్లో సడన్గా ఎప్పుడైతే మన గ్రీన్ ఉంటుందో గ్రీన్ లోపల వెళ్ళాలని ట్రై చేస్తుంటాము. తీరా మనం వచ్చేసరికి జస్ట్ గ్రీన్ నుంచి రెడ్కి అయిపోయేసరికి ఇంకా ఏం చేస్తాం, ఒక్కొక్కసారి సిగ్నల్ అనేది జంప్ అయిపోతాయి. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఓకే, మనం ఉంది పంజాగుట్టలో నిమ్స్ హాస్పిటల్ దగ్గర. భలే ఉంది కదా అసలు నైట్ వ్యూ. మరి ఎంతమందికి విజిబిలిటీ కరెక్ట్గా కనబడుతుందో నాకైతే తెలియదు. నాకైతే బాగానే కనబడుతుంది. చూడండి భయ్యా, మన వీడియో చూడండి. చూసే ముందు ఫస్ట్ లైక్ చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి భయ్యా. ఎప్పుడైనా అంటే వీడియో లెంతీగా ఉందని దాన్ని స్కిప్ చేసి ఏదైతే కావాలో మెయిన్ అది అలా చూడకండి. ఏమవుతుందంటే అలా చూస్తే మేము చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అవునా కదా? సో మా కష్టాన్ని దృష్టిలో పెట్టుకోండి, వీడియోని మొత్తం చూడండి. ఒకవేళ నచ్చితే కనుక ఇదే కంటెంట్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. అంటే మన వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి భయ్యా. నేను మీ వాడినే భయ్యా, కొంచెం షేర్ చేసి కొంచెం బూస్ట్ చేయండి అంతే భయ్యా. మనము ఏవైతే చూడాలనుకుంటామో అంటే నైట్ టైంలో కొంతమంది బయటికి వెళ్ళరు, అవునా కదా? ముఖ్యంగా లేడీస్ బయటికి వెళ్ళరు. అంటే ఒకవేళ వెళ్ళాలనుకున్నా కొన్ని పాసిబిలిటీస్ అయితే తక్కువ. సో ఎలాగ వెళ్ళలేరు కాబట్టి జస్ట్ ఒకవేళ అంటే నేను చూడాలనుకున్నాను నైట్ టైంలో ఎలా ఉంటుంది అని ఒక మైండ్లో ఉంటుంది కదా. హైదరాబాద్ వాళ్ళే అని అనట్లేదు నేను, చాలామంది హౌస్ వైఫ్స్ కానీ అందరి విషయం గురించి చెప్తున్నాను నేను. ఈ స్టేట్లో ఉన్నా, లేకపోతే పక్క స్టేట్లో ఉన్నా, లేకపోతే పక్క డిస్ట్రిక్ట్లో ఉన్నా, లేకపోతే ఊళ్ళో ఉన్నా పర్లేదు భయ్యా. ఏంది భయ్యా, యూటర్న్ ఉందా ఇక్కడ? అంతకు మించి క్రౌడ్ ఉంది. మెట్రో ఖైరతాబాద్ చౌరస్తా అయితే దాటేసినాం భయ్యా. రంజాన్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఏంటంటే మనకు హలీం భయ్యా. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది. అంటే బయట వాళ్ళకి తెలియదు, అంటే మనంత అయితే తెలియదు, అవునా కదా? మోర్ ఓవర్ మనకు ఈ రంజాన్ మాసం ఏదైతే అయిపోతుందో మన ముస్లిం భయ వాళ్ళ అయితే రంజాన్ మాసం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో, అది అయిపోయిన తర్వాత మనకు ఒకవేళ రంజాన్ అప్పుడు అంటే అయిపోయిన తర్వాత మనకు హలీం అనేది ఇంకా దొరకదు. అంటే కొన్ని ప్లేసెస్లో దొరుకుతుంది, కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో. 100లో 90% అయితే దొరకదు, 10% అయితే దొరుకుతుంది. అది కూడా కొన్ని ప్లేసెస్లో. ఆ ప్లేసెస్ ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు భయ్యా. ఆటోని కట్టుకుంటూ వెళ్ళిపోతాం బస్ అయినా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే హలీం ఏదైతే ఉంది కదా, మనకు ఆ టైంలో దొరకకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా దొరికే ప్లేస్లో పోయి తినాలి. ఇంకోటి, మన ముస్లిం భయ వాళ్ళ మ్యారేజెస్ అవుతాయి కదా, హలీం అనేది మోస్ట్ ప్రాబబ్లీ పెడతారు వాళ్ళు. అప్పుడు అసలు మనము ఏదో బిర్యానీ గురించో దాని గురించి వెయిట్ చేయకుండా ఫస్ట్ హలీం రాగానే ఫటాఫట్ తినేస్తాం. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయినా భయ్యా మీరు కామెంట్ చేయట్లేదు ఎందుకో? ఎందుకంటే మీరు చెప్తేనే కదా మాకు తెలిసి వచ్చేది. సో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు చెప్పేయండి, నో ఇష్యూ. అంత స్పోర్టివ్గానే తీసుకుంటాం మనము. ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చి ఉండొచ్చు, అలా కూడా జరుగుతుంది కదా. అందరు మనుషులు టేస్ట్లు ఒకేలా ఉండవు కదా, అంతే కదా భయ్యా.
మనం లక్డికా పుల్ కూడా క్రాస్ చేసేసాము. నాకు తెలిసి ఇంకొక 5 కిలోమీటర్స్ అనుకుంటా. అదే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళైతే వచ్చామో ఆ ప్లేస్ నుంచి ఇడికి రావాలంటే మార్నింగ్ టైంలో చుక్కలు కనబడతాయి. అసలు ఆ ట్రాఫిక్కి, ఆ జనాలకి, మనకు ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఫటాఫట్ అక్కడనే రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే మార్నింగ్ టైం నుంచి అదే కంపేర్ టు ఈవినింగ్ అయితే మనకంత ట్రాఫిక్ లేదు కాబట్టి మనం ఇంత తొందరగా అయితే వచ్చాము. మనం చూద్దాం ఎలా అవుతుండొచ్చు మన ఎక్స్పీరియన్స్ అనేది. మనకు విజిబిలిటీ ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ క్రౌడ్ ఉందా లేదా అస్సలు ఏం ఐడియా లేదు భయ్య అక్కడ ఏం జరుగుతుంది అనేది. యాక్చువల్లీ నేను మా చెడ్డి దోస్తుగాడు అయితే వెళ్ళాలి, వాడు హ్యాండ్ ఇచ్చాడు, వాడు పర్సనల్ ఏమంటారు వర్క్ వల్ల వాడు రాలేకపోయాడు. ఇంకా సో లేట్ అవుతుందని మనం బయలుదేరి అయితే పోయినాము. యాక్చువల్లీ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా కానీ వీలు అవ్వలే. సో ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయినా. మేబీ వీడియో మీకు రేపా ఎల్లుండా చూస్తా ఎప్పుడు అప్లోడ్ చేయాలనేది. హే, మన ముందు రవీంద్ర భారతి, ఇక్కడ మా సిస్టర్ వర్క్ చేస్తారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో. బట్ అది వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంటా. ఓకే, సిగ్నల్ కూడా రిలీజ్ అయిపోయింది భయ్యా. వెళ్ళండి. యాక్చువల్లీ మనం వచ్చినప్పటి నుంచి అయితే ఏ సిగ్నల్ కూడా ఆగలేదు అనుకుంటా. ఆగినామా ఏమో, ఆగినాం ఖైరతాబాద్ దగ్గర ఆగినాం. అవును, అది జస్ట్ ఒక 1 మినిట్ కూడా ఆగలేదు. ఆగిన కొద్దిసేపట్లో రిలీజ్ అయిపోయింది, మనం కూడా వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. రాజహంస కర్ణాటక బస్సు ఇది. మన ముందు అసెంబ్లీ దగ్గర భలే వస్తుంది కదా సౌండ్ బుల్లెట్ది. నైట్ టైంలో అసలు కిరాక్ అనిపిస్తుంది. ఇదేంటి ఇట్లా? మన ముందు అసెంబ్లీ దగ్గర ఎంతమందికి అసెంబ్లీ గుర్తుంది? లెఫ్ట్ వెళ్తే బషీర్బాగ్ వెళ్తాము, మనమైతే స్ట్రైట్ వెళ్తున్నాము. భలే వస్తుందా బా ఎన్ఫీల్డ్ సౌండ్ భయ్యా. అసలు భయ్యా నడిపిస్తుంటే అందరి ఐస్ దాని మీదకి వెళ్తున్నాయి. ఏంద్రా అయ్యా ఈ సౌండ్ అని. ఓకే, పర్లేదు. విజిబిలిటీ చీకట్లో పోతుంది నాకు తెలిసి. చల్తా భలే ఉంది కదా గ్రీన్ కలర్లో, ఇది భలే ఉంది అసలు ఆ వైట్ లుక్. అసలు ఈ ఓల్డ్ సిటీలో మనకు అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ సీజన్లో కానీ లైటింగ్స్ తోటి భలే ఉన్నాయి అబ్బా. తర్వాత ఉంటాయో లేదో అయితే నాకైతే తెలీదు, బట్ ఇప్పుడైతే చాలా బాగా కనబడుతుంది చూడ్డానికి. సో మనం ఉంది అఫ్జల్గంజ్ బస్ స్టాప్, దట్ టు ఇన్ నైట్ టైం. వామో, పోనీ భయ్యా పోనీ. పెద్ద బస్ స్టాప్ కదా, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఫ్రూట్స్తో మొత్తం కవర్ అయిపోతాయి. పురాణా పూలు అంటారా నయా పూలు అంటారా నాకు ఐడియా లేదు. లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకు ఫ్రూట్స్తో కవర్ అయిపోతాయి. ఎప్పుడైతే రంజాన్ రేపు ఉందంటే ఇదంతా అసలు ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది ఇదంతా. ఇక్కడ అసలు బస్సెస్ ఇక్కడ నుంచి అలవాటు ఉండదేమో నాకు తెలిసి. అక్కడికే వెళ్ళిపోతాయి కాబోలు. చార్మినార్కి అలవాటు ఉండవు అప్పుడు. అక్కడ నుంచి అఫ్జల్గంజ్ నుంచి టర్న్ అవుతాయా నాకైతే అంత అయితే ఐడియా ఉంది. సో నయాపురి అంటారేమో మరి. ఠీకే, చలో కుచ్ భీ హో భయ్యా, చలేగా. ఎంతమందికి ఓల్డ్ సిటీలోకి రావాలని ఉంది నైట్ టైంలో?
హెవీ ట్రాఫిక్. లెఫ్ట్ సైడ్లో అయితే, రైట్ సైడ్లో అయితే మనకు షూస్ షాప్స్ ఉన్నాయి. షూస్, చెప్పులు డిఫరెంట్ ప్యాటర్న్లో. ఏ భయ్యా అసలు నవ్వుతుంటే తెగ వస్తుంది సౌండా. ఏ ఇలా ఉండాలి భయ్యా. అసలు ఇక్కడ చూస్తే అసలు మతి పోతుంది. అసలు మార్నింగ్ కన్నా నైట్ విజనే బాగుందబ్బా ఇక్కడ అంటున్నాం ప్రస్తుతానికి. మనకి ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ ఉంటుందా? ఉంటుంది. ఓకే, ఇలా వెళ్తే మనము శంషాబాద్ వెళ్ళిపోవచ్చు. మనం ఇలా వెళ్తున్నాము. ఇది ఓల్డ్ బిల్డింగ్, మదీనా అనుకుంటా ఇది. ఇంకా ఒక 1 కిలోమీటర్ వెళ్ళిపోతే మనము చార్మినార్ దగ్గరలో ఉంటాము. సో ఎక్కడ ఇది భయ్యా? మనం వెళ్ళగలుగుతామా? ముంగట జామ్ ఉందా? అయితే అనవసరంగా ఈ లైన్ వచ్చినామా? వేరే లైన్ ఏమన్నా ఉందా? ఇదేనా? క్రౌడ్ అయితే ఫుల్ ఆన్ ఉంది. ఫుల్ 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 ఫుల్. అసలు చిన్నపిల్లలకి ఏంటి డ్రెస్సులు ఏంటి అన్నీ ఉన్నాయి భయ్యా ఇక్కడ. చిన్నపిల్లలకు అందరికీ డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి. చాలామంది షాపింగ్కి ఇక్కడికే వస్తారు కావాలి. దీని గురించే అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. రీజనబుల్ రేట్స్లో ఉంటాయని వస్తుండొచ్చు నాకు తెలిసి. అయితే ఇంకా పెళ్ళిళ్ళకు అయితే మన ముస్లిం భయాలు అయితే ఇక్కడ షేర్వాణి కానీ అవి ఉంటాయి కదా స్టిచ్చింగ్ చేయించడానికి. క్లాత్ కూడా బాగుంటుందంట. ఇంకా చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. ఇంకా మన హైదరాబాద్ వచ్చారంటే చార్మినార్కి అయితే పక్కా విజిట్ అవుతారు. ఇంకా తెలిసిందే కదా ఫేమస్. ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాం మనము. చార్మినార్ సందర్శకులకు ఒక ముఖ్య గమనిక. ఈ వస్తువులని జాగ్రత్తగా చూసుకునగలరు. चारमीनार पुलिस की जानी से जरूरी इत्तला। चारमीनार के अतराफ सेल फोन, हैंडबैग्स, पिक पैकेटर चोरों से बचा रहिए और अपने सामान की हिफाजत कीजिए। ये है बा
హలీం గురించి వచ్చినాం ఫస్ట్ ఆడికి వెళ్తాం. सर फर्स्ट हलीम दिन कितना हो? क्या बेबी देना? हेलो हलीम खा ले क्या? कहाँ किस्ता में? हाँ सादा भी वहाँ से सादा भी किस्ता है किस्ता इधर मने नाड़ी लाओ इसकी का दिन परचेस चारमीनार पुलिस चारमीनार के बच्चे ये बैटरी आपको तो बंच से चालीस excuse me brother अरे भैया तुम पहले क्या थे चलो भैया देते BTS లేదు దా రా వస్తాం కదా ఒక వీడియో ఇట్లా పడ భయ్యా మనమైతే వచ్చేసినాం చార్మినార్కి. మొత్తానికి అయితే ఎంతమంది విజిబిలిటీ ఉంది?
अरे फोटो दिख తొందరగా అందరికి ఇచ్చుకుంటూ వచ్చేటప్పుడు चारमीनार पुलिस की जाने से जरूरी इत्तला चारमीनार के खिलाफ सेल फोन बिग पैकेटर चोरों से बचा रही ब्लॉगिंग कर रहे हैं సంజన వద్దు అన్నా కదా వద్దు पूरे भाया है, ये जितने भी है ना ये पूरे हम लोग भाया है। क्या पार्किंग करते हम लोग? अरे आवाज नहीं आती टेंशन ना पूरे भाया है वहाँ चारमीनार क्लोज ये हमारे सुल्तान भैया आजकल में लोग शादी करने वाले हैं। ये लोग सुल्तान भैया हमारे आजकल में शादी करने वाले हैं। सुल्तान भाई हमारे सुल्तान भाई साहब हमारे सुल्तान भाई अच्छे सुल्तान भाई बच्चे देख रहे हैं हम ना बच्चे देख रहे हैं बच्चे సో మోరోవర్ మనం వచ్చేసాము బంజారా హిల్స్ ఇది రోడ్ నెంబర్ ఏమంటారు ఐడియా లేదు. మనకి ఇట్లా ఎర్రమంజిల్ నుంచి టువర్డ్స్ ఇట్లా పైకి వెళ్తాం కదా, తాజ్ ఏమంటారు ఇది తాజ్ రెసిడెన్సీ దగ్గరలో ఉన్నాం మనమైతే. భయ్యా ఏంది ఈరోజు చెకింగ్స్ కూడా ఉన్నాయా? అంటే మామూలుగా సాటర్డే సండే అయితే చెకింగ్స్ ఉంటాయని నాకు తెలుసు. మా వాళ్ళు మా రిలేషన్ దీంట్లో వర్క్ చేస్తారు, మా బావ. సో నాకు తెలిసింది ఏంటంటే సాటర్డే సండే చెకింగ్స్ ఉంటాయని తెలుసు నాకు. బట్ ఏంది ఇప్పుడు కూడా అసలు నేను 2-3 ప్లేస్లో చూశాను నేను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది జరుగుతుంది. నేనైతే షాక్ అయిపోయినా, ఏంది భయ్ ఇదని. అసలు స్ట్రిక్ట్గా ఉండడం పర్లేదు, తప్పేం లేదు కదా. మొత్తానికి అయితే అలా దాటుకుంటూ వచ్చేసాం మనమైతే.
మన రైట్ సైడ్లో ఉంది హార్డ్ రాక్, జీవికే మాల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. హయత్ అలా 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 వచ్చేసండి. మోర్ ఓవర్ ఏంటంటే ఈ టైంలో ట్రాఫిక్ అయితే లేదు, అందులో ఈజీగా వచ్చేయగలుగుతున్నాం మనం ఫాస్ట్గా. అరే ఏంద్రా ఎంతమంది అంటారు, 5 జనే, వీళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు అన్న, వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. पाँच जने के मोटो व्लॉग्स. कल के वीडियो में आते आप लोग, आप 5 जने आए थे. वीडियो यूट्यूब रिकॉर्ड हो रहा. మనమైతే జూబ్లీస్ కూడా క్రాస్ చేసేసినాము. జూబ్లీస్ క్రాస్ చేసేసి గాయత్రి హిల్స్ నియర్ బైలో వచ్చేసాము. సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది నేను ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. ఇంకా నాకు మీ ఎవరైతే ఈ వ్లాగ్ చూస్తున్నారో వాళ్ళు ముందుగా ఫస్ట్ లైక్ చేయండి, దాని తర్వాత వీడియో మొత్తం కంప్లీట్ చూడండి భయ్య. వీడియో అనేది ఏం లేదులే ఇంతే ఉంది అని అలా అయితే మీరు క్లోజ్ చేయకండి, కంప్లీట్గా చూడమని నా రిక్వెస్ట్. ఈ వీడియోనే కాదు, ప్రతి వీడియోనే, ఎందుకంటే మనము కొంచెం కష్టపడి చేస్తున్నాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీకు ఏం డబ్బులు అడగట్లేం కదా, జస్ట్ ఒక లైక్, షేర్ అనేది చేయమంటున్నాం అంతే. ఇంకా పెద్దగా ఏం చేయమనట్లేదు. ఒక ఫ్యామిలీ మెంబర్గా జస్ట్ చిన్న సజెషన్, చిన్న రిక్వెస్ట్, సారీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. చలో ఇప్పటితో ఇదైతే క్లోజ్ చేస్తున్నాను వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్ అండ్ బాయ్.